హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా గ్రేవీగా ఉండే మటన్ కర్రీని ప్రిపేర్ చేద్దాము. ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీతో రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి. ఈ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందుగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు నా వీడియోస్ని లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఒక చిన్న తవా పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేయాలి. 1 నిమిషం తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని వేయించాలి. ఒక 8 నుంచి 10 వరకు మిరియాలను కూడా ఇందులో వేయాలి. వీటిని కూడా ఒక 30 సెకండ్స్ వరకు లైట్గా వేయించాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పౌడర్ని వేయండి. ఎండు కొబ్బరి వేయండి లేదా పౌడర్ని వేయండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేయించి మరొక నిమిషం వరకు లైట్గా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసిన మటన్ని తీసుకోండి. ఇక్కడ మటన్ 300 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపోయినంత క్వాంటిటీ చెప్తాను. మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేయాలి. 5 లేదా 6 పచ్చిమిరపకాయలను యాడ్ చేయండి. 1/4 టేబుల్ స్పూన్ పసుపును వేయండి. 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేయండి. మన రుచికి సరిపడినంత కారం వేయాలి. మటన్ అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేయండి. 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలపాలి. ఈ విధంగా కలిపితే ఈ కారం, ఉప్పు అనేది మటన్కి పడుతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మటన్ని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పక్కన పెట్టండి. తర్వాత 1 అవర్ తర్వాత మనం ఎందులో అయితే ఈ కర్రీని చేయాలనుకుంటున్నామో ఆ పాత్రను తీసుకొని ఈ మ్యారినేట్ చేసిన మటన్ని అందులోకి షిఫ్ట్ చేయాలి. మీరు కుండలో చేయొచ్చు, కుక్కర్లో చేయొచ్చు, తవాలో చేయొచ్చు, ఏదైనా నార్మల్ బౌల్లో కూడా చేయొచ్చు. అంతా అందులో వేసిన తర్వాత ఉడకడానికి సరిపోయినన్ని 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి లిడ్ పెట్టి ఒక 2 విజిల్స్ మాత్రమే వచ్చేంత వరకు ఉడికించాలి. తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఒక టమాటాని తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఓన్లీ 2 విజిల్స్ తర్వాత ఎయిర్ తీసేసి లిడ్ ఓపెన్ చేసి చూడాలి. ఒకసారి కలపాలి. మటన్ అనేది కంప్లీట్గా ఉడకదు, ఎందుకంటే మనం 2 విజిల్స్ మాత్రమే పెట్టాము. అంటే ఒక 10 మినిట్స్ మాత్రమే ఉడికించాము. అంటే మటన్ అస్సలు ఉడకలే, ఒక 40% మాత్రమే ఉడికింది. ఇంకా 60% మటన్ ఉడకాలి అంటే ఇప్పుడు అందులో ముందుగానే మనం కట్ చేసిన టమాటాలను ఇందులో వేయండి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాను కూడా ఇందులో యాడ్ చేసి నార్మల్ లిడ్ పెట్టండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టకుండా నార్మల్గా ఉండే మూతను పెట్టి మటన్ని ఒక 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడే ఈ మటన్ ఉడుకుతుంది. ఈ మసాలాలన్నీ మటన్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేయండి. వీటన్నిటిని ఒకసారి కలిపి సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. నార్మల్ లిడ్ పెట్టి ఒక 30 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మటన్ని ఉడికిస్తూనే ఉండాలి. ఇప్పుడు మటన్ అనేది కంప్లీట్గా కుక్ అవుతుంది. గ్రేవీ కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని, కారంని చెక్ చేసుకోండి. ఈ విధంగా కర్రీ చేస్తే ఇది రోటీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయింది. ఇది మన తాతలు ముత్తాతల కాలంలో చేసేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు కుండలో మొత్తం కలిపి పెట్టి చేసేవాళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.